సాధారణంగా బస్సు టికెట్లు అయితే గనక వాటి యొక్క మెయింటెనెన్స్ బట్టి, పరిస్థితులను బట్టి అప్పటికప్పుడు పెంచుతూ ఉంటారు. చాలాసార్లు బస్సు టికెట్ ధరలైతే పెరిగాయి. కానీ రైల్వే టికెట్ ధరలైతే గనక ఎప్పుడు పడితే అప్పుడు పెంచరు. బాగా బలమైన కారణం ఉంటే తప్ప. గతంలో అయితే 2020 సంవత్సరంలో అయితే గనక ఒకసారి రైల్వే టికెట్ ధరలు స్వల్పంగా పెంచారు. ఇప్పుడు మళ్ళీ 2025 డిసెంబర్ 26 నుంచి అంటే జనవరి నుంచి ఇంకా మళ్ళీ ఒకసారి ధరలైతే పెరగబోతున్నాయి. ఎంత పెరుగుతున్నాయి ఏంటి? సామాన్యుల మీద ఎక్కువ భారం పడుతుందా? ఒకసారి విషయాలైతే తెలుసుకుందాము. ఇక డిసెంబర్ 26 నుంచి అయితే గనక రైలు నుంచి ధరలైతే పెంచుతున్నారు. ఎంతంటే ఇక్కడ ఒక గుడ్ న్యూస్ చెప్పారు. మాక్సిమం ఏంటంటే 215 కిలోమీటర్ల వరకు దూరంలోపు ఉన్న టికెట్లకి ఎటువంటి ధర అయితే గనక పెరగదు. 215 కిలోమీటర్లు దాటి ఎవరైతే ప్రయాణం చేస్తుంటారో వారందరికీ నాన్ ఏసీ కోచ్లు ఎవరైతే జనరల్ వాటిలో ప్రయాణిస్తారో వారందరికీ కూడా కిలోమీటర్కి పైసా చొప్పున అయితే కనుక టికెట్ ధర అయితే పెరుగుతుంది. అంటే మీరు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తే అంటే మీరు ఒక 500 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు ఎవరైనా లాంగ్ కదా ప్రయాణం చేస్తారు. అలాంటి వారందరికీ కూడా కిలోమీటర్కి పైసా చొప్పున అయితే పెంచుతున్నారు రైల్వే టికెట్. ఇక అలాగే ఏసీ కానీ స్లీపర్ ఇంకా అలాగే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఇంక ఏ జర్నీ కూడా కిలోమీటర్కి 2 పైసలు చొప్పున అయితే కనుక పెంచడం జరుగుతుంది. సో ఇంకా 215 కిలోమీటర్లు దాటి ఎవరైతే జర్నీ చేస్తారో ఎంత దూరం ఉంటుందో వారందరికీ కూడా కిలోమీటర్కి 2 పైసలు చొప్పున అయితే కనుక రైల్వే శాఖ పెంచుతుంది. ఉదాహరణకి మీరు ఒక 500 కిలోమీటర్ల డిస్టెన్స్లోకి వెళ్ళారు అంటే కనుక గతంలో ఉన్న ఛార్జీకి మొదటి 215 కిలోమీటర్లకి ఛార్జ్ అయితే ఏమయ్యారు, తర్వాత ఉన్న ఎక్స్ట్రా కిలోమీటర్లకు మాత్రం ఛార్జ్ చేస్తారు. గతంలో ఉన్న రేటుకి ఇప్పటికి ఒక ₹10 నుంచి ₹15 లోపు వేరియేషన్ వచ్చే అవకాశం ఉంది టికెట్ ధర మీద అయితే కనుక. ఇలా రైల్వే శాఖ ఎందుకు పెంచుతోంది అంటే వాళ్ళు కూడా వారి రీజన్ అయితే చెప్తున్నారు. ఈ టికెట్ ధరల పెంపు ద్వారా అయితే కనుక రైల్వే శాఖకు ₹600 కోట్ల అదనపు ఆదాయం అయితే వచ్చే అవకాశం అయితే వస్తుందని చెప్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో రైల్వే నిర్వహణ మొత్తం ₹2.63 లక్షల కోట్ల చేరుకోవడం జరిగింది. నెట్వర్క్ విస్తృత అలాగే భద్రతా ప్రమాణాలను మెరుగుపరిచే సిబ్బంది కూడా అవసరం. ఈ ఖర్చులన్నీ ఎక్కువైపోవడం వల్ల స్వల్పంగా ధరలు అయితే పెంచామని రైల్వే శాఖ చెప్తోంది. కొత్తగా పెరిగిన ధరలు అయితే కనుక డిసెంబర్ 26, 2025 నుంచి అమల్లోకి రానున్నాయి.